స్విస్ బ్యాంకుల్లో భారతీయులు దాచుకునే డబ్బు ఏడాదిలో భారీగా పెరిగిపోయింది. 2024లో మూడింతలు పెరిగి 3.5 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు 37,600 కోట్ల రూపాయలకు చేరింది. ఇది 2023లో 1.04 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే 9,771 కోట్లు మాత్రమే. 2021 తర్వాత అత్యధికమని రికార్డులు చెబుతున్నాయి. ఆ సంవత్సరం భారతీయుల డబ్బు 3.83 బిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు 30,500 కోట్లు స్విస్ బ్యాంకుల వద్ద ఉంది. అయితే ఆ తర్వాత ఒక్కసారిగా భారతీయులు స్విస్ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారు. 2023లో 70% తగ్గిపోయింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పెరుగుతోంది. స్విస్ బ్యాంకుల్లో భారతీయ డబ్బు వివిధ రూపాల్లో ఉందని నివేదికలు చెబుతున్నాయి. 346 మిలియన్ స్విస్ ఫ్రాంకులు అంటే సుమారు 3,675 కోట్లు కస్టమర్ డిపాజిట్ల ద్వారా వచ్చాయి. ఇతర బ్యాంకుల ద్వారా స్విస్ బ్యాంకుల్లో వచ్చినవి 3.02 బిలియన్ స్విస్ ఫ్రాంకులు. 2022లో 427 మిలియన్ స్విస్ ఫ్రాంకులతో పోలిస్తే ఇలాంటి డిపాజిట్లు భారీగా పెరిగాయి. ట్రస్ట్ల ద్వారా 41 మిలియన్ స్విస్ ఫ్రాంకులు జమయ్యాయి. బాండ్లు, సెక్యూరిటీలు, ఇతర ఆర్థిక సాధనాల ద్వారా 135 మిలియన్ స్విస్ ఫ్రాంకులు బ్యాంకుల్లో జమయ్యాయి. కస్టమర్ డిపాజిట్లు మొత్తం డబ్బులో కేవలం 10వ వంతు మాత్రమే. మిగిలినవి ప్రధానంగా బ్యాంకింగ్ ఛానళ్లు, ఆర్థిక సంస్థల ద్వారా డిపాజిట్ అయ్యాయి. భారతదేశంలోని స్విస్ బ్యాంకుల బ్రాంచులు, ఇతర ఆర్థిక సంస్థల ద్వారా ఎక్కువగా డిపాజిట్లు అవుతున్నాయి. స్విట్జర్లాండ్ అధునాతన ట్రస్ట్ చట్టాలు సంపన్న కుటుంబాలు తమ ఆస్తులను ఆఫ్షోర్ ద్వారా అంటే బినామీల ద్వారా డిపాజిట్ చేసుకుని రక్షించుకోవటానికి అవకాశం కల్పిస్తున్నాయి. ఇలాంటి వాటిని నల్లధనంగా ప్రకటించే చట్టాలు స్విస్లో లేవు. భారత నివాసులు స్విట్జర్లాండ్లో ఉంచిన ఆస్తులు చట్టబద్ధమైనవిగానే భావిస్తున్నారు. 2018 నుండి భారత్, స్విట్జర్లాండ్ మధ్య ఆటోమేటిక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒప్పందం అమలులో ఉంది. అప్పటి నుంచి స్విస్ బ్యాంకులకు సంబంధించిన సమాచారం కేంద్రానికి వస్తోంది. 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక అనిశ్చితి కారణంగా అనేక మంది భారతీయ హై నెట్వర్త్ వ్యక్తులు, వ్యాపారవేత్తలు తమ ఆస్తులను స్విట్జర్లాండ్ వంటి సురక్షితమైన ఆర్థిక కేంద్రాలకు తరలించారు. స్విస్ బ్యాంకులు స్థిరత్వం, గోప్యత, బలమైన ఆర్థిక వ్యవస్థకు ప్రసిద్ధి చెందాయి. స్విస్ బ్యాంకులు విస్తృతమైన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ ఉత్పత్తులు, వెల్త్ మేనేజ్మెంట్ సేవలు మరియు ట్యాక్స్ ఎఫిషియెంట్ ఖాతాలను అందిస్తాయి. స్విస్ బ్యాంకుల్లో డిపాజిట్లలో గణనీయమైన భాగం ఎన్ఆర్ఐస్ నుండి వస్తుంది. వారు విదేశీ కరెన్సీ, నాన్ రెసిడెంట్ ఖాతాలు లేదా ఇతర ఆఫ్షోర్ బ్యాంకింగ్ సౌకర్యాలను ఉపయోగిస్తారు. స్విస్ బ్యాంక్ డిపాజిట్లు తప్పనిసరిగా నల్లధనంగా భావించకూడదు. చాలా డిపాజిట్లు చట్టబద్ధమైనవి కావచ్చు. స్విస్ బ్యాంకుల్లో విదేశీ క్లయింట్ల మొత్తం నిధులు 2024లో 977 బిలియన్ స్విస్ ఫ్రాంకులకు, 2023లో 983 బిలియన్ నుండి స్వల్పంగా తగ్గాయి. అత్యధికంగా యూకే, యుఎస్, వెస్టిండీస్కు చెందిన వారు స్విస్ బ్యాంకుల్లో డబ్బులు దాచుకుంటున్నారు. భారత్ 2023లో 67వ స్థానం నుండి 2024లో 48వ స్థానానికి పెరిగింది. స్విస్ బ్యాంక్లో అకౌంట్ ఉండటం అంటే భారత్లో నల్లధనం దాచుకోవటానికేనని అనుకుంటారు. రాజకీయ నేతలు అలా ప్రచారం చేశారు. అయితే ఇందులో ఎంత నల్లధనం ఉందన్నది మాత్రం ఎవ్వరికీ తెలియదు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.